రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతోందన్నారు బీఆర్ఎస్ నేతలు. అసెంబ్లీ ముందు నిరసన వ్యక్తం చేశారు. అదానీ రేవంత్ ఒక్కటే అంటూ టీషర్ట్లు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ తల్లిని గౌరవిస్తున్నామంటూనే రాష్ట్ర ఆడబిడ్డలను ఇబ్బందుల పాలు చేస్తున్నారని మండిపడ్డారు గులాబీ నేతలు. అదానీ రేవంత్ బాయి బాయి అని రాసి ఉన్న టీషర్ట్లను ధరించి అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు బీఆర్ఎస్ నేతలు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. టీషర్ట్లపై అభ్యంతరం తెలిపారు భద్రతా సిబ్బంది. టీషర్ట్లు తీసివేసి వస్తేనే లోపలికి వెళ్లనిస్తామని చెప్పారు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలోకి వెళ్లనివ్వకుండా తమను ఆపేందుకు మీరెవరంటూ పోలీసులపై సీరియస్ అయ్యారు కేటీఆర్. కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారని చెప్పారు. నిరాహార దీక్షతో ఢిల్లీ లీడర్లను వణికించి తెలంగాణ తీసుకొచ్చారని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి హైదరాబాద్ గన్ పార్క్ లో ఉదయం అమరవీరులకు నివాళులర్పించారు కేటీఆర్. కేసీఆర్ గారు దీక్షకు దిగి 11వ రోజు దేశ రాజకీయ వ్యవస్థను మొత్తం పార్లమెంటు వేదికగా అతలాకుతలం చేసి దేశ రాజకీయ వ్యవస్థ మెడలు వంచి తెలంగాణ ప్రజా కదలికలతో ఢిల్లీ పాలకుల గుండెల్లో గుబులు పుట్టించిన రోజు డిసెంబర్ 9. అదానీ ఇష్యూపై కాంగ్రెస్ డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తుందన్నారు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు. రాహుల్ గాంధీ అదానీ చోర్ అంటే రేవంత్ రెడ్డి బాయి బాయ్ అంటున్నారని ఆరోపించారు. ఒకే అంశంపై గల్లీ కాంగ్రెస్ ఒకలా, ఢిల్లీ కాంగ్రెస్ మరొకలా వ్యవహరిస్తుందన్నారు హరీష్ రావు. గల్లీ కాంగ్రెస్ ఒక తీరు, ఢిల్లీ కాంగ్రెస్ ఒక తీరు. ఢిల్లీ కాంగ్రెస్ ఏమో అదానీ చోర్ హే అంటారు, గల్లీ కాంగ్రెస్ ఏమో అదానీ బాయి బాయి అంటున్నాడు. అంటే రాహుల్ గాంధీకి ఏమో అదానీ చోర్ లెక్క కనబడుతుండు, రేవంత్ రెడ్డి లెక్కేమో దోస్తు లెక్క కనబడుతుండు. మరి ఇప్పుడు రాహుల్ గాంధీది కరెక్టా, రేవంత్ రెడ్డి కరెక్టా? అధికార కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కౌంటర్ కార్యక్రమం నిర్వహించింది. మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా సెక్రటరియట్ లో సీఎం రేవంత్ తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని ఆవిష్కరించే సమయంలోనే మేడ్చల్లో పాత రూపురేఖలతో చేయించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభించారు కేటీఆర్. ఇప్పుడు ఎన్నికలు వచ్చినా 90 నుంచి 100 స్థానాలతో కేసీఆర్ సీఎం అవుతారన్నారు. తాము అధికారంలోకి రాగానే కాంగ్రెస్ తల్లిని గాంధీ భవన్ కి పంపించడం ఖాయమన్నారు. రానున్న రోజుల్లో ఎన్నికలు శాసనసభకు ఎప్పుడు జరిగినా గంటా పదంగా చెప్తున్నా 90 నుంచి 100 సీట్లతో తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం ఖాయం ఖాయం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి రోజే మీరు మా తెలంగాణ తల్లి స్థానంలో పెట్టిన రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాన్ని సకల మర్యాదలతో గాంధీ భవన్ కి పంపించేది కూడా ఖాయం ఖాయం ఖాయం. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రం అధ్వానంగా తయారైందన్నారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఆశా వర్కర్లపై ప్రభుత్వం అవమానకరంగా వ్యవహరించిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఈ యొక్క మహిళా లోకమే ముందుండి నడుంగట్టి మొత్తం కూడా తెలంగాణ తల్లులై నీ యొక్క ప్రభుత్వాన్ని ఖచ్చితంగా దించే రోజులు కూడా దగ్గరకు వచ్చినాయని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ లేకపోవడం ఏంటని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బతుకమ్మలను పేర్చి మహిళలతో రేపు కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు బీఆర్ఎస్ నేతలు.